హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి గార్డెనింగ్ లో ఈరోజు ఒక చామంతి మొక్కల గురించి ఒక మంచి ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి వచ్చాను నేను ఇప్పుడు మీకు. ఇది తప్పకుండా ఫాలో అవ్వాల్సిన విషయం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని మిస్ అవ్వద్దు. మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్గా ఉండండి. అలాగే వీడియోను పూర్తిగా చూస్తూ ఉండండి. లైక్ చేయండి అమ్మా, లైక్ చేయట్లేదు. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చామంతి మొక్కలు ఇక నుంచి ప్రొపగేషన్ అంటే కొమ్మలు కట్ చేయటం, ప్రూనింగ్ అనేది ఇంకా మానేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎంత చిన్న కొమ్మ నాటిందైనా బడ్స్ రావడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం ఇంకా కొమ్మలు చిక్కటము, మళ్ళీ వేరే మొక్కలు, కొత్త మొక్కల గురించి ట్రై చేయటం అనేది అసందర్భము. ఇది సరైన సమయం కాదు. చూసారా, మన గార్డెన్లో అన్ని బడ్స్ విచ్చుకున్నాయి, చక్కగా రెడీ అవుతున్నాయి. అన్ని సూపర్ కలర్స్ అన్నమాట. కలెక్షన్ ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు మనం ఇంకొకటి చూడవలసింది ఏంటంటే, గొంగలి పురుగులు అటాక్ చేసే అవకాశం ఉంటుంది ఈ టైం అప్పుడే. అవి వింటర్లోనే ఎక్కువగా ప్రబలుతాయి. కాబట్టి పేనుబంక, తెల్లనల్లి, ఆఫిడ్స్ ఇలాంటివన్నీ అటాక్ చేయకుండా మనం ఏం చేయాలంటే, ముఖ్యంగా ఎప్పటికప్పుడు మొక్కను కాన్సన్ట్రేషన్ చేసి మన హోమ్లో తయారు చేసుకునే ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే స్ప్రే చేసుకోవాలి. మనకి ఏమీ లేకపోయినా పర్లేదు, కనీసం నీమ్ ఆయిల్ అన్నది ఉంటే చక్కగా నీమ్ ఆయిల్తో వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు. పురుగులు ఉన్నా లేకపోయినా లేకపోయినా సరే మన ఇంట్లో తయారు చేసుకునే పెస్ట్ను కంట్రోల్ చేయడానికి ఉపయోగించే వాటిని వేసుకోండి. ముఖ్యంగా మనం ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవాల్సింది నీమ్ ఆయిల్ అన్నమాట. 10 రోజులకు ఒకసారి కంపల్సరీ వేసుకోండి. మనం ఇంకా పాత వీడియోలో నేను చెప్పాను కదా, అవన్నీ ఫాలో అవుతుండండి. చామంతులు చక్కగా మీకు పూసి మీ గార్డెన్ అంతా అందంతో వెలువరిస్తుంది. ఈ సంవత్సరం అయితే మన గార్డెన్లో చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. పువ్వులు వచ్చేటప్పుడు తెలుస్తుంది మీకు, అలాగే నాకు కూడా. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అందరూ హ్యాపీగా ఉండాలి, చక్కగా మొక్కలు పెంచుకోండి. మనసుకి ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది. నా ఛానల్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. హ్యాపీ డే, హ్యావ్ ఏ నైస్ డే అండ్ గ్రేట్ డే. అందరూ బాగుండాలి. టేక్ కేర్. హ్యాపీ గార్డెనింగ్.